అది గోదావరి నది పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలు, మామిడి తోటలు, చెరువులో పిల్లల కిలకిలలు. గ్రామం అంతా ఒక శాంతి, ఆనందంతో నిండిపోయి ఉండేది. గ్రామంలో రవి, శేఖర్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు ఉదయం స్కూల్‌కి కలిసి వెళ్ళడం, సాయంత్రం చెరువులో ఈదడం, మామిడి తోటల్లో దొంగతనంగా మామిడి పండ్లు తినడం. అది వాళ్ళ దినచర్య. రవి తండ్రి ఒక సాధారణ రైతు. కానీ రవికి మంచి విలువలు నేర్పించాడు. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి అని చెబుతూ ఉండేవాడు. శేఖర్ మాత్రం కొంచెం తేడాగా ఉండేవాడు. అతను మంచివాడే కానీ కొన్నిసార్లు తేలికగా ఆశపడేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద జాతర జరిగింది. రంగురంగుల కాగితాలతో అలంకరించిన వీధులు, బొమ్మల షాపులు, మిఠాయిల సువాసనలు గ్రామం మొత్తం పండుగలా మారింది. రవి తండ్రి అతనికి 100 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా ఖర్చు చేయి అని చెప్పాడు. రవి, శేఖర్ ఇద్దరూ జాతరకు వెళ్లారు. మొదట వారు ఆటలు ఆడారు, బెలూన్లు కొన్నారు, జిలేబీలు తిన్నారు. ఆనందంతో సమయం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అప్పుడే ఒక మూలలో శేఖర్ కళ్ళకు ఒక పర్సు కనిపించింది. అతను దాన్ని తీసుకుని తెరిచి చూశాడు. అందులో చాలా డబ్బు ఉంది. శేఖర్ కళ్ళలో ఆనందం మెరిసింది. రవి, మనం అదృష్టవంతులం, ఇది మన దగ్గర పెట్టుకుందాం, ఎవరికీ తెలియదు కదా అన్నాడు. రవి ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ఇది మనది కాదు శేఖర్, ఎవరో కోల్పోయారు, వాళ్ళు ఎంత బాధపడుతుంటారు అన్నాడు. శేఖర్ కొంచెం కోపంగా, అయ్యో, ఒకసారి ఆలోచించు, మనం ఈ డబ్బుతో ఎంత ఆనందంగా ఉంటామో అన్నాడు. రవి శాంతంగా, ఇది మన ఆనందం కాదు, వాళ్ళ కష్టం. మనం ఇలా తీసుకుంటే మన మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు అన్నాడు. శేఖర్ కొంతసేపు మౌనంగా నిలబడ్డాడు. చివరికి రవి మాట విని ఇద్దరూ పర్సు తీసుకుని జాతరలోని అనౌన్స్మెంట్ దగ్గరకు వెళ్లారు. ఎవరైనా పర్సు పోగొట్టుకున్నారా అని మైక్లో చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఒక వృద్ధుడు ఆందోళనగా అక్కడికి వచ్చాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు. బాబూ, అది నా పర్స్, నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అని అన్నాడు. రవి వెంటనే పర్సు ఇచ్చాడు. వృద్ధుడు చేతులు జోడించి, మీరు దేవుళ్ళలా ఉన్నారు బాబూ, మీ వల్ల నా జీవితం కాపాడబడింది అన్నాడు. అతను కొంత డబ్బు బహుమతిగా ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ రవి నవ్వుతూ, మాకు అవసరం లేదు తాతయ్య, మీరు సంతోషంగా ఉండడం చాలు అన్నాడు. శేఖర్ ఆ దృశ్యం చూసి లోపల చాలా మారిపోయాడు. తన తప్పు అర్థమైంది. జాతర నుంచి తిరిగి వస్తూ, రవి, నువ్వు చెప్పింది నిజం, డబ్బు కన్నా మనసు, శాంతి గొప్పది అన్నాడు. ఆ రోజు తర్వాత శేఖర్ కూడా నిజాయితీగా మారాడు. వాళ్ళ స్నేహం మరింత బలపడింది. ఆ గ్రామంలో వాళ్ళ కథ చాలా సంవత్సరాలు చెప్పుకునే నీతి కథగా మారింది. నిజాయితీ మరియు స్నేహం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంపద. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.